సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీ కామెంట్ ఏంటి? ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అవుతుంది కదా. సో ఎట్లా ఆయన రూలింగ్ ఉన్నది, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, ప్రగతి భవన్ దగ్గర ఫెన్సింగ్ తీసేసిండు, ఇట్లా రివ్యూస్ పెడతా ఉన్నాడు కాళేశ్వరం మీద, దాని మీద, దీని మీద. ఫస్ట్ టిల్ ద అసెంబ్లీ ఫస్ట్ డే వరకు పర్ఫెక్ట్ ఉన్నది, అంతకంటే మంచి ఫస్ట్ డే వరకు. ఈ అసెంబ్లీ తర్వాత అసెంబ్లీ రాజకీయాలు నడుస్తుంటాయి, అది నార్మలే. కానీ అంతవరకు 100లా ఐ విల్ గివ్ హిమ్ 200 మార్క్స్. ఎందుకంటే ఎవ్వరు అనుకో, ఫస్ట్ తీసింది ఆ కంచెలు. నిజంగానే అది ఒక బ్యాడ్ సింబల్ ఉండే తెలంగాణ కొరకు. అరే తెలంగాణ వచ్చినాక ఒక కంచెలు వేసుకొని దాక్కుంటున్నాడు లోపట, ఎవరిని కలవడు, ప్రజలకు అందుబాటులో లేరు. ఆ సింబల్ తెలంగాణ ప్రభుత్వం అది లేదని, ఆ సింబలిజం చాలా ఇంపార్టెంట్, అది తీసేసిండు. తర్వాత రాగానే వీడు దొంగ వాడు దొంగ, కాళేశ్వరంలో కిక్ బ్యాక్ ఉన్నది, కేసీఆర్ను అవి చేయలేదు. ఏమన్నారు, వైట్ పేపర్ తీస్తా అన్నాడు, అది చాలా మంచిది. రాగానే ఏమంటారు, వీళ్ళు రాగానే వాళ్ళ మీద, వాళ్ళు రాగానే వీళ్ళ మీద ఆరోపణ. తర్వాత ఫస్ట్ వైట్ పేపర్ చూద్దాం, వైట్ పేపర్ అన్ని డిపార్ట్మెంట్లో చేద్దాం. ఆ వైట్ పేపర్లు చెప్పని మేం కాదు, స్కామ్లు అయినాయా. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా. తర్వాత ఇంకా చాలా మంచిది ఏంటంటే తను ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్ కదా, ప్రజాభవన్ ఆ బిల్డింగ్లో తను ఉంటలేదు, చెంపదెబ్బ కొట్టాలని, తీయగా చెంపదెబ్బ కొట్టాలని కేసీఆర్కు బట్టి విక్రమార్క గారికి అక్కడ ఉండమన్నారు. ఒక దళిత నాయకుని అక్కడ ఉండమన్నారు. ఎందుకంటే ఈయన ఉన్నది 10 ఏళ్ళలా దళితులతో ఫుట్బాల్ ఆడుకున్నాడు. ఇది ఇస్తా, అది ఇస్తా, ముఖ్యమంత్రి పదవి ఇస్తా, 3 ఎకరాలు ఇస్తా, దళిత బంధు ఇస్తా అని దళితులతో ఫుట్బాల్ ఆడుకున్నాడు. అండ్ వాళ్ళని చక్కగా చూసుకోలేదు. అండ్ దాంట్లోనే ఇప్పుడు ఒక దళిత నాయకుడు అందులో ఉన్నాడంటే అది కూడా ఒక మంచి, చెప్పకనే తీయ చెంపదెబ్బ కొట్టిండు. ఓకే, అది. సో ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి గారు చేసింది అది ప్రజలకు నచ్చింది. నేను కూడా ఇంత ఆలోచనతోటి చేస్తాడని అనుకోలేదు. తర్వాత అసెంబ్లీలో నార్మల్ అసెంబ్లీలో వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ, వీళ్ళు వారి మీద ఆరోపణ. అయితే వీళ్ళు కొంచెం అబద్ధాలు చెప్తారు, రూల్ వెనకట్టున్న పార్టీ వాళ్ళు పట్టుకుంటున్నారు. సో ఇవన్నీ మంచిగా జరుగుతాయి. దాని మీద బహుశా 100 మీద 90 మార్క్స్ ఇచ్చవచ్చు. కానీ అసెంబ్లీలో జరిగేది, కానీ అసెంబ్లీ కంటే ముందు జరిగేది, అసెంబ్లీ బయట జరిగేది 200 ఇప్పటి వరకు. అయితే ముందుకేముంటుందో నాకు తెలియదు, భవిష్యత్తు ఇప్పటివరకు అయితే మంచి మార్కులే, మంచి మార్కు. ఇంకోటి మాకు కూడా కిషన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విమర్శించకండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి మాకు. ఓకే, అయితే మాకు ఇంటర్నల్ మీద కూడా డోంట్ అటాక్ కాంగ్రెస్ పార్టీ. కానీ అటాక్ కాంగ్రెస్ పార్టీ ఆడ వాళ్ళ రాజ్యసభ ఎంపీ దగ్గర 400 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు దొరికినాయి, దాని మీద విమర్శించండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370ని వ్యతిరేకించింది, దాని మీద విమర్శించింది. అది నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్లో కొత్త ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళకి అవకాశం ఇవ్వనని. అండ్ మోడీ గారు కూడా చెప్పిండ్రు, అంత సపోర్ట్ ఇస్తాము. అండ్ నాకు కూడా ఆశ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంత రైవల్ ఉన్నా కూడా, ఉదాహరణంగా ఛత్తీస్గఢ్ లేకుంటే అదే ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అనుకో, ఈవెన్ స్టాలిన్ మమతా ఎన్నో పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు తీసుకొని మంచిగా అమలు చేసింది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం చేయలేదు. 2 బెడ్రూమ్లు అయినా ఇవైనా. అయితే ఈసారి నా ఆశ ఏంటంటే, రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మద్దతు తీసుకొని తెలంగాణను అభివృద్ధి చేయాలని నా ఆశ. అది మోడీ గారు కూడా చెప్పిండ్రు, అది కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు. సో రేపు పొద్దున ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కేసులు పెట్టి లోపలేయాలనే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఈ బీఆర్ఎస్కి కేసీఆర్కి సపోర్ట్ చేసింది లిక్కర్ స్కామ్లో అక్కడ ఇక్కడ కాళేశ్వరంలో అని అన్నారు కదా. రేపు ఒకవేళ మీ శరణు కోరుతాడేమో కేసీఆర్, ఆ సిచ్యువేషన్ వస్తే? నో ఛాన్స్. నో ఛాన్సా? మీరు ఒకసారి అరవింద్ గారిని అడగండి, ధర్మపురి అరవింద్ గారిని. ఆయనకు కూడా కొన్ని డౌట్స్ ఉండే, అన్ని ఢిల్లీలో క్లారిఫై చేసిండ్రు. మేమైతే కేసీఆర్ ఇస్ నంబర్ 1 ఎనిమీ, నంబర్ 2 ఎనిమీ ఇస్ కాంగ్రెస్. ఫస్ట్ ఎనిమీ ఇన్ స్టేట్. సో అండ్ హీ ఇస్ గాట్ ద లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ టు అ వెరీ వెరీ లో లెవెల్. సో మాది కూడా అదే, కాంగ్రెస్ కూడా అదే. అంటే మీ టార్గెట్ అయిపోయిందా? ఫస్ట్ టార్గెట్ కాంగ్రెస్ ఓడిపోయింది, ఓడిపోయింది. ఇట్ ఇస్ కాంగ్రెస్ బెటర్. కాంగ్రెస్ ఇక్కడ ఎట్టి పరిస్థితిలో రావద్దు. మీ ఫస్ట్ టార్గెట్ అప్పుడు కాంగ్రెస్ ఉండే కదా, ఎలక్షన్స్ కి ముందు మీ ఫస్ట్ టార్గెట్ కాంగ్రెస్. మా ఫస్ట్ టార్గెట్ ఆయన దింపాలి.
అండ్ మాకు ఆ శక్తి లేకుండా కొండా విశ్వేశ్వరరెడ్డి టార్గెట్ కేసీఆర్ దించాలని. ఈవెన్ బీజేపీ పార్టీది మీరు కానీ last- చాలా మిస్టేక్స్ చేశారు కదా, చాలా మిస్టేక్స్ చేసినాం అండ్ ఆ మిస్టేక్స్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మేము వాళ్ళ మిస్టేక్స్ 2 నెలలు మేము కూడా సప్పుడేకుంటాము. 2 నెలల తర్వాత ఒకవేళ కేసీఆర్ మీద చర్యలు తీసుకోకుంటే, కేటీఆర్ మీద చర్యలు తీసుకోకుంటే మేమంటాం మీరిద్దరు ఒక్కటే అని. ఓకే. సో మాకు మంచి వి ఆర్ ఇన్ పర్ఫెక్ట్ పొలిటికల్ సిచ్యుయేషన్ ఫార్ ద అప్కమింగ్ లోక్సభ ఎలక్షన్స్. సో కేసీఆర్ అయితే దగ్గర తీయరు. అస్సలే తీయరు. మాకు మాట కూడా ఇచ్చిండ్రు ఢిల్లీ నుంచి. సో ఎప్పుడు తెలుసుకున్నారు మీ హైకమాండ్ ఇది? ఏంది? అంటే మనం ఏదో వాళ్ళకు- చేసినామని వాళ్ళకు ఇండికేషన్ వచ్చింది? వాళ్ళకు అబౌట్ 2 నెలల ముందు అప్పటి సంది దే ఆర్ కేసీఆర్ తోటి దూరం కేసీఆర్ని అటాక్ చేస్తున్నారు. అప్పుడు కూడా మేము కాంగ్రెస్ని ఎక్కువ అటాక్ చేయలేదు. ఇప్పుడు కూడా నెక్స్ట్ 2 months వరకు మేము కాంగ్రెస్ని అటాక్ చేయము. ఒకవేళ వాళ్ళు చర్యలు తీసుకోకుంటే అప్పుడు కాంగ్రెస్ని తప్పనిసరిగా అటాక్ చేస్తాం మేము. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. మీరు చేవెళ్ళ ఎంపీగా పోటీ చేస్తున్నారు. యా, సో టికెట్ గ్రౌండ్ ఇస్తారులేండి, ఎవరికి ఇస్తారు మీకు కాకపోతే. సో గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారా? ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఓకే. ఇప్పుడు మై ఫాదర్స్ 100th anniversary. ఓకే. సో పోస్టల్ కవర్ రిలీజ్ ఉన్నది. అయితే అది ఏవి కాలేజ్ 27th. దాని కొరకు వైస్ ప్రెసిడెంట్ వస్తుండ్రు, గవర్నర్, చీఫ్ జస్టిస్ వస్తుండ్రు, ఇలా పాలిటీషియన్స్ ఉండరు ప్రోటోకాల్ సో ప్రకారం. ముందొస్తే ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా సెంట్రల్ లో? ఐ థింక్ ముందస్తే వస్తుండొచ్చు. ఫిబ్రవరి డిజాల్వ్ చేయొచ్చు అంటున్నారు. ఫిబ్రవరీలో అంటే డిజాల్వ్ చేసి 1 month టైం ఇస్తారు. ఓకే. అంటే ఫిబ్రవరి అంటే మార్చ్ అండ్ ఏప్రిల్ ఛాన్సెస్ ఉన్నాయా? ఫిబ్రవరిలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిబ్రవరిలో డిజాల్వ్ ఎలక్షన్స్ April 1st week లో అయ్యే ఛాన్స్ చూద్దాం. ఎండలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.